హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ నేను కొన్ని యానిమల్స్ని అయితే క్యాప్చర్ చేశాను అనమాట మీకోసం. దాంట్లో కొన్ని చూపిస్తున్నా. అన్నీ క్యాప్చర్ చేయలేను, కానీ కొన్ని క్యాప్చర్ చేశాను. ఇది ఫస్ట్ వన్ అన్నమాట, చిరుత. ఇదైతే సౌండ్ కూడా చేస్తుంది, కానీ ఆ సౌండ్ని నేను మీకు క్యాప్చర్ చేయలేదు. సో మీరు కూడా చూడండి. మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే జూ పార్క్ వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి రైనో అనమాట. నేను అక్కడ బ్యానర్లో చదివా, దీనికి 3rd ఇయర్ అంట. సో అందుకే ఇంత హ్యాపీనెస్తో పరిగెడుతుంది అనుకుంటున్నా. మీకు కూడా ఈ రైనోకి విష్ చేయాలని ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఇది ఈ యానిమల్ని మీరు ఫస్ట్ టైం చూసినా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. అండ్ ఇదైతే అలా పరిగెడుతూనే ఉంది చాలాసేపు. అది ఎంటర్టైన్ అయింది, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసింది. ఇది వాటర్లో పడింది, అది కూడా నేను క్యాప్చర్ చేసా. అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు అదే పెడుతున్నా. నేను పడింది క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ అది పడిన తర్వాత క్యాప్చర్ చేసా. అది కూడా చూడండి. అండ్ ఇప్పుడైతే స్నేక్స్ జోన్ అనమాట. ఇదిగోండి, ట్రీ పైన స్నేక్ ఉంది చూడండి. అండ్ ఇది వైట్ స్నేక్ అనమాట. అక్కడికి వెళ్ళినంత వరకు నాకు ఇన్ని స్నేక్స్ ఉంటాయని కూడా తెలియదు. అండ్ చాలా వరకు అయితే ఆ బకెట్ లాంటి ఇది ఉంది కదా, దాంట్లోనే ఉండిపోయాయి. చాలా వరకు కదలట్లేదు, కొన్ని కదులుతున్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో 2-3 స్నేక్స్ అయితే ఉన్నాయి. ఇది కదులుతుంది, కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు. సో చూసి మీరు కూడా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా జూ పార్క్ వెళ్తే స్నేక్స్ చూసారో లేదో, లేకపోతే ఇంకా వెళ్ళకపోతే వెళ్ళి స్నేక్స్ కూడా చూడండి. అండ్ ఇది కూడా అది కదిలి మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. చాలా వరకు కదిలాయి, కొన్ని కదలలేదు. చాలా వరకు అలా పాట్లో ఉండిపోయాయి. మీకు అవి కూడా పెడుతున్నాను. అన్ని నేమ్స్ కూడా నాకు తెలీదు. మీకు ఒకవేళ వాటి నేమ్స్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. అండ్ ఇది వచ్చేసి క్రోకడైల్ అనమాట. క్రోకడైల్ డ్యాన్స్ నాకు నచ్చి మీకు క్యాప్చర్ చేస్తున్నాను. మీకు కూడా ఈ క్యూట్ క్రోకడైల్ డ్యాన్స్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఈ డ్యాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చేసి ఈ డ్యాన్స్ బాగుందంటే చెప్పండి. అండ్ ఇప్పుడు మళ్ళీ స్నేక్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది స్నేక్, అది వేరే స్నేక్, ఇది వేరే స్నేక్. అండ్ ఇంకో స్నేక్ అనమాట ఇది కూడా చూడండి. ఇది మొత్తం ఒకటి కాదు, 2-3. అండ్ ఇది క్రోకోడైల్. అది వాటర్ లేకుండా అది మూవ్ అవుతుంది, అది నాకు షాకింగ్గా ఉంది. క్రోకోడైల్ చాలా రేర్గా చూస్తాను నేను. అండ్ ఇది కొంచెం వాటర్ ఉంది కాబట్టి అలా కొంచెం మూవ్ అవుతుంది. ఎక్కువ వాటర్ ఉంటే మూవ్ అయ్యేదేమో అని నా ఫీలింగ్. దీనికంట వాటర్ లేనిది చాలా బాగా మూవ్ అయింది. అండ్ ఇవి వచ్చేసి డీర్స్ అక్కడ గేమ్ ఆడుతున్నాయి. సో అవి రన్నింగ్ చేస్తున్నాయి కాబట్టి నేను గేమ్ అనుకున్నా, అవి రన్నింగ్ చేస్తున్నాయి. సో నేను ఇది కూడా క్యాప్చర్ చేసా. ఫస్ట్ చూసా, మనుషుల్ని చూడగానే ఆపేసాయి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసా, అందుకే దూరం నుంచి క్యాప్చర్ చేసా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఈ జీబ్రాస్ చూసి నేను స్టాచ్యూస్ అనుకున్నా, కానీ ఇవి జీబ్రాస్. అసలు కదలలేదు, అసలు కదిలేయో లేదో కూడా తెలియదు. మేము వెళ్ళిన రోజు అలా స్టాచ్యూలా ఉండిపోయాయి అంతే. అది కదలడం నేను చూడలేదు, చూసుంటే క్యాప్చర్ చేసేదాన్ని. అండ్ ఇది వచ్చేసి టైగర్. అంటే మేము సఫారీ అని బుక్ చేసుకున్నాము. దాంట్లో ఏంటంటే బస్లో టైగర్స్, లయన్స్ మధ్యలో నుంచి తీసుకెళ్తారు. అక్కడ ఓపెన్ అయినా ఉండొచ్చు, క్లోజ్డ్ అయినా ఉండొచ్చు. కానీ ఈ టైగర్ని మేము చూసాము, ఓపెన్ టైగర్. మా బస్ ముందు నుంచి వెళ్తుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా జూకి వెళ్తే ఇది ట్రై చేయండి, సఫారీ. అండ్ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ అట్ లాస్ట్లో మేము జబర్దస్త్లో ఉన్న పంచప్రసాద్ గారిని మీట్ అయ్యాము. ఈ ఫొటోస్ కూడా యాడ్ చేసా, చూసేయండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి.